హాయ్ హలో ఫ్రెండ్స్, ఇన్విజిబుల్ పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. అండ్ ఇవి మనకు గోల్డ్ క్లాత్ ఏదైతే పైపింగ్ క్లాత్ తీసుకుంటామో అది 1 ఇంచ్ డిస్టెన్స్ తోటి క్రాస్గా కట్ చేసుకోవాలి. క్రాస్ పట్టీలో ఇవి కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒకదానికొకటి జాయింట్ చేసుకోవాలి. మనం నెక్ పట్టి ఏ విధంగా అయితే జాయింట్ చేసుకుంటామో అదే విధంగా అయితే జాయింట్ చేసుకోవాలన్నీ. యాక్చువల్లీ నేను ఒకటేసారి 3 బ్లౌజులకు సరిపడా నేను చేస్తున్నానండి. యాక్చువల్ ఒక బ్లౌజుకు మనము జాగ్రత్తగా వాడితే 2 మీటర్లు పడుతుందండి పైపింగు. అంతకు మనము ఇంకా వేస్టేజ్గా ఖర్చులకు కూడా కొంచెం ఎక్కువ పెట్టుకున్నట్లయితే మనకు దాదాపు 2.5 మీటర్ అయితే పడుతుంది. 1/2 మీటర్ చొప్పున మనం వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా వాడుకున్నట్లయితే మనం అక్కడ ఆదా కూడా చేసుకున్నట్లయితుంది. అండ్ ఒక పైపింగ్ ఉండ వచ్చేసి మనకు జాగ్రత్తగా వాడుకుంటే ఒక బ్లౌజుకు 2 మీటర్స్ చొప్పున మనం వాడుకున్నట్లయితే మనకు అది 20 మీటర్స్ ఉంటుందండి. 10 బ్లౌజెస్కి వస్తుంది. లేదు మీరు కొంచెం అటు ఇటు మర్చిపోయచ్చు, తగ్గులకు కానీ ఇంకా వాటిలకు కానీ ఎక్కువ పెట్టుకున్నట్లయితే హ్యాండ్స్కు మన జాయింట్లకు ఎక్కువ పోయేటట్టు, వీప్ కప్పుకు ఖర్చులకు ఎక్కువ పోయేటట్లు మనం పెట్టుకున్నట్లయితే 8 బ్లౌజెస్కే వస్తుందండి. మనకు ఖాళీగా ఉన్న టైంలో ఈ విధంగా అయితే కుట్టు పెట్టుకొని ఉండొచ్చు. ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్లో పెట్టుకోవచ్చు. ఇదైతే మీడియం సైజ్ అయితే తీసుకుంటున్నానండి. లడ్డుది అయితేనేమో సింగిల్ పాదం యూజ్ చేయాల్సి వస్తుంది. మీడియం సైజు చిన్న సైజుకి అయితే డైరెక్ట్ మనం డబుల్ ఫుట్నే యూజ్ చేయొచ్చు. ఫస్ట్ అయితే కొంచెం జాయింట్లో పైపింగ్ థ్రెడ్ మీదకి ఎక్కించినట్టు ఎక్కివ్వాలండి. మనం ఏదైతే 1 ఇంచ్ డిస్టెన్స్ తీసుకున్నాం కదా నెక్ పట్టి, దానికి మిడిల్లో మనకు పైపింగ్ దారం పెట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్ ఉన్నాయి కదా మన చూపుడు వేలు, మిడిల్ వేలు, అవి పైన బొటన వేలు కిందికి వచ్చేటట్టు ఉంచి దాని మీద మన రైట్ హ్యాండ్ని పైపింగ్ థ్రెడ్ని పట్టుకొని కొంచెం డిస్టెన్స్లో, ఒక జానెట్ డిస్టెన్స్లో పట్టుకొని ఇది ఒక 2-3 ఇంచెస్ డిస్టెన్స్లో లెఫ్ట్ హ్యాండ్ని పట్టుకొని పై కొంచెం ఆ క్లాత్ని సాగబీకినట్టు గుంజాలండి. ఎందుకంటే అది కొంచెము పట్టు క్లాత్ సాగుతుంది, అందులో మళ్ళీ క్రాస్ పట్టి కదా ఇవి. మళ్ళీ మనము లెఫ్ట్ హ్యాండ్ తోటి మనము పైపింగ్ని దారం ఏదైతే ఉందో దాన్ని అణిగి పట్టినట్టు ఉంచి ఆ యొక్క క్లాత్ని లూజు రాకుండా చేసుకోవాలన్నట్టు. ఆ యొక్క క్లాత్ లూజ్ వస్తే మనకేమవుతుందంటే దూరం వస్తుంది కుట్టు. మనకు అది ఆ క్లాత్ లూజ్ లేకుండా మనం సాగినట్టు పట్టుకొని పైపింగ్ దారాన్ని మనం వేళ్ళతో అద్దుకుంటూ మనం కుట్టినట్లయితే అది ఏమవుతుందంటే సన్నగా ఓన్లీ పైపింగ్ దారం నుంచే వస్తుంది అన్నట్టు. అలా కుట్టుకున్న తర్వాత మొత్తం అలా కుట్టుకున్న తర్వాత దాన్ని మనము ఎంతైతే ఖర్చుకు పెడతారో, కొందరు 1/2 ఇంచే పెడతారు ఖర్చుకు, కొందరు 1/2 ఇంచ్ తీసుకుంటారు. మనం ఎంతైతే ఖర్చుకు పెట్టాలనుకుంటున్నామో అంత లెవెల్లో అయితే మనం కట్ చేసుకుంటూ వెళ్ళాలి. యాక్చువల్లీ దీన్ని ఫోల్డ్ చేయాలి అనుకొని డైరెక్ట్ కుట్టాలి అంటే మన 2x2 పీస్కి అయితే జస్ట్ ఫోల్డ్ చేస్తే సరిపోతుంది కట్ చేయకుండా. దీనికైతే మన లైనింగ్ బ్లౌజులకైతే ఇన్విజిబుల్గా రావాలి అనుకుంటున్నాం కాబట్టి కట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఏ విధంగా కుట్టాలనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకేనా మరి, బాయ్. అర్థం కాకపోతే కామెంట్లో అడగండి.